అంతర్జాతీయ జాతీయ అన్ని సమస్యల గురించి వాళ్ళ చర్చిద్దాం వ్యూ పాయింట్లో అంశాలని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వరరావు. ఆయన్ని అడిగి అన్ని విశ్లేషణలు తెలుసుకుందాం. సో మొత్తానికి ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఏపీ రాజకీయాల్లో ఇటు అమరావతి అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న వివరణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయని చెప్పాలి. అసలు జగన్ ఏమన్నారు, సజ్జల ఏమని కవర్ చేస్తున్నారు, ఇది వైసీపీకి సెల్ఫ్ గోల్ అవుతుందా అనే అంశాలపై కూడా మనం విశ్లేషించుదాం. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారు అదంతా కూడా బైట్స్ ఉన్నాయి మన దగ్గర, చూద్దాం. He is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది, అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం గాల యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా. ఎస్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే. నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా? ఏందండి? ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు సుప్రీంకోర్టు స్పందించాలి. అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. రైట్, ఈ అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు డాక్టర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. రాజధాని అంశం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగింది అనేది మనకు తెలుసు. ఏపీలో ఎంత పోరాటం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో ఇప్పుడు జగన్ రివర్ బేసిన్ అని సడన్గా తీసుకురావటం, మళ్ళీ సుప్రీంకోర్టు గురించి మాట్లాడడం, సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీసుకువెళ్తానని చెప్పడం, దాని తర్వాత సజ్జల వివరణ ఇవ్వటం, ఇదంతా ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు ఇలా దారితీస్తుంది, సజ్జల మళ్ళీ ఎందుకు వివరణ ఇస్తున్నారని అనుకోవచ్చు మనం? అంటే జగన్ మాట్లాడింది అర్థరహితమైంది, ఏ రకమైన అవగాహన లేకుండా మాట్లాడారు. అది సహజంగానే రాజకీయంగా బహుశా చెడ్డ పేరు వచ్చుంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చుంటుంది. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి జరిపిన విధ్వంసం ఆయన ఓటమికి అనేక కారణాలు ఒక ముఖ్యమైన కారణం. అది బహుశా కొన్ని గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అర్థమైనట్టుంది. అందుకే ఇప్పుడు సజ్జల వచ్చి క్యాపిటల్ ఇది డిఫరెంట్ క్వశ్చన్, ఆయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు అమరావతిని. చంద్రబాబు అమరావతి క్యాపిటల్ అనగానే మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ చిత్రం చూడండి మీరు. అసలు చంద్రబాబు బయట, నారాయణ బయటలు ఇవన్నీ ప్లే చేశారు.
వాస్తవంగా అయితే జగన్ బయట సజ్జల బయట ప్లే చేస్తే సరిపోతుంది కంపారిజన్గా. జగన్ ఏమంటున్నాడు, సజ్జల ఏమంటున్నాడు? సజ్జల క్యాపిటల్ అనేది క్వశ్చనే కాదు, క్యాపిటల్ జగన్ ఆమోదించాడు, మనస్ఫూర్తిగా ఆమోదించాడు. తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు 2019 కన్నా ముందే, పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇష్యూ వల్ల అమరావతి పేరిట చంద్రబాబు జరుపుతున్న స్కామ్ అని. జగన్ మాట్లాడిన దాంట్లో స్కామ్ ఇది అన్న పదం వాడాడు, కానీ అదొకటే వాడాడా? ఇది రివర్ బేసిన్లో పెడుతున్నాడు అన్నాడు. నేను నిన్ననే చెప్పాను, నిన్న మాట్లాడినప్పుడే రివర్ బేసిన్ వేరు, రివర్ బెడ్ వేరు. జగన్మోహన్ రెడ్డి రివర్ బెడ్ను రివర్ బేసిన్ కలిపి మాట్లాడాడని. సో రివర్ బెడ్ వేరు, రివర్ బేసిన్ వేరు, రివర్ షోర్ వేరు. సో నదీ గర్భం వేరు, నదీ ఒడ్డు వేరు, నదీ పరివాహక ప్రాంతం వేరు. ఈ మూడు వేరు వేరు. సో నదీ పరివాహక ప్రాంతం చాలా విస్తృతమైంది, విస్తారమైంది. ఇప్పుడు మీకు రివర్ బేసిన్ ఇస్ డిఫరెంట్. మీకు కృష్ణా గోదావరి. హలో సార్, సార్ వినిపిస్తుందా? హలో సార్ వినిపిస్తుందా సార్? రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు అనేక రకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఇటు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చెప్పింది అదే అంశానికి సంబంధించి ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారైనా. ఎందుకంటే రివర్ బేసిన్ అనే దానికి ఇటు పర్యావరణాన్ని ఒక లింక్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ అక్కడ నిర్మాణాలు శాస్త్రీయంగా సరైనవి కావని అని వాళ్ళు అనుకుంటున్నారా ఏంటో తెలియదు, కానీ ఒకవైపు అవగాహన లేకుండానే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాజధానికి అంశంకి సంబంధించి అనేక మంది పెట్టుబడులు కూడా పెట్టడానికి ఎంతో మంది కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. దాన్ని ఒక చక్కగా రూపొందిద్దాం అని అనుకుంటున్నటువంటి టైంలో ఇలాంటి ఆరోపణలు చేయటం, ఇలా సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా ఒక అవేర్నెస్ లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలే అని చెప్పి నాగేశ్వరరావు చెప్తున్నారు. అండ్ ఈ వ్యాఖ్యలతో ఇటు 3 రాజధానుల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఆయన కావాలనే జగన్ దాన్ని సమర్థించుకుంటున్నారా, అసలు ఇలా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఎవరికైనా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, అసలు కూటమి ప్రభుత్వం దేని పరంగా ముందుకు వెళ్తుంది, సజ్జలు చేసినటువంటి ఈ కవరింగ్ ఎందుకు అంటే ఒకవైపు ఖచ్చితంగా అంత నేషనల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు జగన్ ఒకవైపు రాజధాని అంశంకి సంబంధించి డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు వెంటనే దాన్ని కవర్ చేసే విధంగా ఇటు సజ్జల వివరణ ఇవ్వటం, ఇదంతా కూడా అనేక రకాలుగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోందని చెప్పాలి. ఎందుకంటే అమరావతిని రివర్ బేసిన్ అని ఎందుకు జగన్ తీసుకొస్తున్నారు పదే పదే అనేది కూడా ఒకవైపు కోర్టుల చుట్టూ ఈ అమరావతి అంశాన్ని తిప్పితే ఒకవైపు ఈ రాజధాని అంశం ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా, కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ఇటు రైతులందరూ కలిసి పోరాటం చేసి ఎన్నో భూములను వాళ్ళు త్యాగం చేసి రాజధాని మంచిగా ఏర్పడుతుంది, మనందరికీ మంచి జరుగుతుంది, ఏపీకి మంచి జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఇవాళ రాజధాని అంశానికి సంబంధించి ఎంతోమంది ముందుకు వస్తున్నటువంటి సమయం కనిపిస్తోంది. ఇలాంటి టైంలో మళ్ళీ అమరావతి గురించి ఇలా మాట్లాడటం, ఇదంతా కూడా దేనికి దారి తీస్తోంది అనేది చూడాలి. He is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. రైట్, డాక్టర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మనతో అందుబాటులో ఉన్నారు, మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు ఆయన. సార్ నమస్తే అండి. సార్ మాట్లాడుతున్నాము ఇందాక మొత్తం ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా కూడా వింటున్నాము. అకార్డింగ్ టు వైసీపీ పార్టీ మొత్తం కూడా ఒకవైపు దీన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉన్నారు, అవేర్నెస్ లేకుండా మాట్లాడుతున్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. మధ్యలోనే డిస్కనెక్ట్ అయింది సార్. అంటే ఇక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అవగాహన రాహిత్యానికి పరాకాష్ట ఏంటంటే రివర్ బేసిన్, రివర్ బెడ్, రివర్ షోర్, ఈ మూడు వేరు వేరు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు అని ఆయన ఉద్దేశం, కానీ వాడిన పదం రివర్ బేసిన్ అని. తర్వాత సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని కాదు, గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అవుతుంది. గవర్నమెంట్ ఉన్న చోట సీఎం ఉంటాడు, అది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఈ అవగాహన లేకుండా మాట్లాడాడని చెప్పి చంద్రబాబు నాయుడు అటాక్ చేశారు, ఒక రకంగా ఆయుధం ఇచ్చారు. దానికన్నా ఇప్పుడు మీరు సజ్జల చెప్తున్నాడు వ్యతిరేకం కాదు, మనస్ఫూర్తిగా అంగీకరించాడని. ఎక్కడ అంగీకరించాడు?
ఈవెన్ సుప్రీంకోర్టు షుడ్ టేక్ కాగ్నిజెన్స్ అన్నాడు. అంటే అమరావతి నిర్మాణాన్ని సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవాలి అని చెప్తున్నాడు. అడ్డుకోవాలన్న పదం వాడలేదు కానీ సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆలోచించాలి, నదీ గర్భంలో కడుతున్నారు అన్నారు. ఇక దీనికన్నా అమరావతికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వచ్చే సజ్జల లేదు ఆయన అమరావతికి మనస్ఫూర్తిగా అంగీకరించిన మాట నిజం. 2019కి ముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర శాసనసభలో అమరావతికి మద్దతు పలికాడు. ఆ రోజుల్లో కూడా వాదన పెట్టారు, చూడు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు అని విమర్శించారు. కానీ 2024లో కూడా ఎక్కడా మేనిఫెస్టోలో చెప్పలేదు అమరావతిని మేము వదిలేస్తాం, 3 రాజధానులకు పోతామని. సడన్గా 24 ఎలక్షన్ల తర్వాత మొదలుపెట్టిన తర్వాతైనా తన వైఖరిని ఏమైనా మార్చుకున్నాడా ఫలితం తర్వాతైనా అంటే వైఖరి మార్చుకోలేదనడానికి జగన్ స్టేట్మెంటే ఉదాహరణ. సో జగన్ ప్రకటన ఏంటి, అది సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నాడు. సో ఇది రివర్ బేసిన్లో కడుతున్నారు, ఇది అందువల్ల ఇది నది సుప్రీంకోర్టు ఆలోచించాలి అన్న తర్వాత ఇంకేమైనా ఉంటుందా? తర్వాత సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే ఏంటిది, తిరిగి 3 రాజధానుల ముచ్చటే కదా. ఎందుకంటే 3 రాజధానులను జగన్ ప్రతిపాదించినప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ పెట్టాడు, సీఎం ఎక్కడుంటే అక్కడ నేను వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తాను అని. సో కొత్తగా ఏమీ అనలేదు. తర్వాత అమరావతి పైన 1,00,000 కోట్లు పెట్టడం ఎందుకు అని గతంలో అన్నాడు, ఇప్పుడు కూడా అన్నాడు. సో సజ్జల మరి ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది? వితిన్ 24 hours 24 గంటలు తిరగక ముందే సజ్జల వివరణ ఇచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ వర్షన్. ఇప్పుడు మీరు జగన్ అన్నది సజ్జల అన్నది పక్కన పెడితే అర్థమైపోతుంది కదా, సంబంధమే లేని వర్షన్ కదా. జగన్ ఏమో క్లియర్గా సుప్రీంకోర్టును రంగంలోకి దించాలని, అసలు ఎక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి అక్కడే రాజధాని అని, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం దేనికని, ఇవన్నీ ప్రశ్నలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సజ్జలోమో మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అసలు క్యాపిటల్ క్వశ్చనే కాదు, మేము స్కామ్ గురించే మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? జగన్ ఖండిస్తున్నాడు సజ్జల ఖండిస్తాడా? ఖండించడు. కానీ జగన్ స్టేట్మెంట్ వల్ల వచ్చిన పొలిటికల్ కాన్సిక్వెన్సెస్, నేను ఇంతకుముందే పొద్దున్న కూడా మాట్లాడుతూ అన్నాను, చంద్రబాబు నాయుడుకి ఆయుధం ఇస్తున్నాడు జగన్ అని. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ వల్ల చంద్రబాబు నాయుడుకు కూటమికి ఆయుధాలు వస్తుంటే దానికి మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ యాక్టివిటీ లాగా సజ్జల రంగంలోకి దిగి ఆ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు. ఇదేమి కొత్తనా అనుకుంటే సరిగ్గా మీకు విశాఖలో అప్డేట్ సందర్భంలో కూడా ఇదే రకమైన తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది. ముందు వైసీపీ నేతలు దీన్ని తీవ్రంగా విమర్శించారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి దెబ్బ తగులుతుంది, చెట్లుండవు, నీళ్లుండవు, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు అంటూ పెద్ద ఎత్తున అటాక్ చేశారు. మీకు సాక్షి మీడియాలో చర్చలు వార్తలు రాశారు. సడన్గా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ అనుకున్న 1 week 2 weeks తర్వాత జగన్మోహన్ రంగంలో దిగి అసలు ఈ డేటా సెంటర్ మా హయాంలోనే వచ్చింది, మేమే కదా తీసుకొచ్చింది, డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు అని మాట్లాడాడు. సో వైసీపీ నేతలు వ్యతిరేకమని చెప్పి రోజుల తరబడి సాక్షిలో రోజుల తరబడి వార్తలు రాసి సాక్షి టీవీలో చర్చలు జరిపి మళ్ళీ మేము డేటా సెంటర్ వ్యతిరేకం కాదు, అసలు క్రెడిట్ మాకే రావాలి, అదాని మాయాంలోనే డేటా సెంటర్ పెడతానొచ్చాడు, ఇప్పుడు కాస్త యాడ్ అయింది గూగుల్ మాత్రమే అంటూ సమర్థించారు. అంటే ఎందుకు అంటే గూగుల్ హబ్ డేటా సెంటర్ డేటా సెంటర్ రావడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్లో ఒక పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఉండడం వల్ల అది అందులో గూగుల్ ఎంటర్ కావడం వల్ల, అదాని వేరు గూగుల్ వేరు, గూగుల్ ఎంటర్ కావడం వల్ల మామూలు బెనిఫిట్ రాలేదు. దీనికి తోడు కర్ణాటక, తమిళనాడులు, ఆంధ్రప్రదేశ్ పైన ఒక రకంగా విరుచుకపడము ఇవన్నీ జరిగాక కూటమికి క్లియర్ పై చేయి వచ్చింది. దాంతో మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మేము డేటా సెంటర్కి వ్యతిరేకం కాదు, మేము డేటా సెంటర్ మా వల్లనే వచ్చింది, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు అంటూ మళ్ళీ రివర్స్లోకి వచ్చారు. అంటే అర్థం కావాల్సింది ఇంత ఆధునిక మీడియా సోషల్ మీడియా యుగంలో పరస్పర విరుద్ధమైన పొజిషన్ చెప్పితే జనం చూడరా, అర్థం కాదు జనానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట, సజ్జల రామకృష్ణారెడ్డి బయటలు మనం ప్లే చేశాం, అర్థమవుతుందిగా 2 చూస్తే క్లియర్గా. సో ఇంకా అంత ప్రజల అమాయకుల
మీరు గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్ పైన వైసీపీ నేతలు ఏం మాట్లాడారు, సాక్షిలో ఏం డిబేట్లు నడిచాయి, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కంపేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆ డేటా సెంటర్ గురించి ఏ యాప్ గురించి మాట్లాడతారు. ఇది రెండు ఉదాహరణ ఇది. సో ఇలా ఒక్కొక్క అంశం పైన సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతే అల్టిమేట్గా డ్యామేజ్ జరిగే జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా అర్థం కావాల్సింది అంటే రాజకీయ పార్టీ ఒక పొజిషన్ తీసుకున్నాక కారణాలు ఏదైనా అది తప్పని తెలిస్తే, లేదు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిస్తే దానిపైన నష్ట నివారణ చర్యలు తీసుకోవచ్చు. కానీ నష్ట నివారణ చర్యల పేరిట బుకాయిస్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. మీకు అదే ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ ఫామ్ లాస్ పైన 1 year పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రొటెస్ట్లు చేసినా ఒప్పుకోలే. వన్ ఫైన్ మార్నింగ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందు నష్టం జరుగుతుందని అర్థమై నేను రైతులకు క్షమాపణ చెప్తున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. సో ఇప్పటి దానితో కాస్తంత నష్ట నివారణ జరిగి మీకు మళ్ళీ 2024 ఎలక్షన్స్లో గెలవగలిగారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని నష్టం జరుగుతుందంటే పాలిటిక్స్లో డెమోక్రసీలో విధానాల్ని మార్చుకోవడం నేరం కాదు కదా. సో ఇదే సజ్జల అన్న మాట, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఇక్కడ ప్రతిపాదించడంతో ఒప్పుకున్నాం, ఇక నుంచి దీనిపైన చర్చ లేదు అని కనుక చెప్పుంటే, జగనే చెప్పుంటే ఈ పంచాయతీ వచ్చేది కాదు కదా. ఆ తర్వాత మీరు రైతులకు మొదటి ఫేజ్లో రైతులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు, ఎందుకు ఇంకా పట్టాలు చూపించడం లేదు, ఆన్ పేపరే ఉన్నాయి, ఎందుకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో పూలింగ్ చేస్తున్నారు, మీరు ఇన్సైడ్ ట్రేడింగు, స్కాము, ఇవన్నీ ఏదన్నా కూడా కాస్తంత క్రెడిబిలిటీ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ పొజిషన్స్, ఒక ఎండు నుంచి మరో ఎండుకు పోతూ ప్రజలంతా అమాయకులు అనుకుంటే ఎలా? దానివల్ల డ్యామేజ్ కంట్రోల్ కాదు, ప్రజల ముందు చులకనవుతారు.